న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లా విపనగండ్ల పిహెచ్సి పరిధిలో అమ్మాయిపల్లె గ్రామంలో స్థానిక డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఏఎల్ఓ చీమ్ స్థానిక సిబ్బంది గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి జ్వరాల సర్వే చేస్తూ డెంగ్యూ పాజిటివ్ కేసులను సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ విపనగండ్ల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మరియు చిన్నంబాయి మండలం పరిధిలోని వివిధ గ్రామాల ప్రజల వర్షాకాల సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీటిని వేడి చేసి తాగాలన్నారు. అమ్మాయిపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో కంప చెట్లు, గడ్డి, చెత్త చెదారం, రోడ్ల వెంట పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడం వల్ల దోమల నివాసం ఉండడానికి ఆస్కారం ఉందన్నారు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ చారకొండ బాబు, సిహెచ్ఓ శ్రీమతి దాయమణి, హెచ్ఈఓ కేశవులు, జిల్లా ఏఎల్ఓ చీమ్ సభ్యులు గంధం రాజు, స్థానిక హెల్త్ అసిస్టెంట్లు రాములు, జహాంగీర్, ఎల్జీ వెంకటేష్, రవికుమార్ అండ్ బ్రీడింగ్ చెక్కర్ రవి, ఏఎన్ఎంలు సుజాత, రామేశ్వరి, భారతి, రాధిక తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్థానిక ప్రజలకు దోమల నుంచి వచ్చే రోగాల గురించి, అవి ఏ విధంగా రాకుండా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాము. ఇందులో భాగంగా మా టీం అందరూ పాల్గొన్నారు. ఇక్కడ మేము అంటే ఇక్కడనే కాకుండా ఏ గ్రామాలైనా సరే ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, మనకు ఈ దోమ అనేది ఈ మన వర్షం పడిన వాటర్లో గుడ్లు పెట్టడం అవుతుంది. అక్కడ నుంచి వాటి యొక్క ప్యూపా దశ, లార్వా, ప్యూపా తర్వాత అడల్ట్ మస్కిటోగా డెవలప్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడైతే మనకు ఈ కొబ్బరి చిప్పలు కానీ, డబ్బాలు కానీ, మూత ఉంచని పాత్రలు కానీ వర్షానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో వాటర్ చేసి ఉండి అక్కడ నుంచి మనకు దోమలు ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయి వాటి నుంచి మన రోగాలైనటువంటి డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఇవి మలేరియా కానీ ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు లేకుండా చేసిన పూర్తి స్థాయిలో గ్రామంలో వాటి మీద అవగాహన పూర్తి స్థాయిలో కలిగించడం జరిగింది. ఈరోజు 20 మందికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము రేపు ఎల్లుండి ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో జ్వరాలు నిర్మూలించేంత వరకు ఈ ప్రోగ్రాం నిరంతరంగా కొనసాగుతుంటుంది. సార్ నమస్తే, నా పేరు గంధం రాజు, జిల్లా ఏఎల్ఓ టీం సభ్యుల్ని. సో మేము వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి 14 పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి ప్రతి పిఎస్సిని సందర్శించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మనకు డిస్టిక్ ఏదైతే పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి మలేరియా కేసులు కానీ, డెంగ్యూ పాజిటివ్ కానీ, చికెన్ గున్యా కానీ, ఫైలేరియా కానీ మొదలగు వ్యాధులు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్టు మనకు జిల్లా అధికారి గారికి వస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ ద్వారా మాకు జిల్లా అధికారి మాకు చెప్పడం వల్ల మేము మా టీంగా ఒక 6-7 మందిని టీంగా మేము బయలుదేరి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ జ్వరపీడితులను ఎవరైతే జ్వరం ఉందో అక్కడ ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రీడింగ్ సోర్స్ని అన్నింటినీ ఐడెంటిఫై చేస్తాం. దాంట్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంటైనర్స్, అక్కడ ఉన్నటువంటి వర్షం ద్వారా పడినటువంటి నీళ్ళలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల దోమల ద్వారా గుడ్ల ద్వారా మనకు దోమలుగా తయారయ్యి 7 రోజుల వ్యవధిలో అది అడల్ట్ దోమగా మనకు పెద్దగయి అది మన ఇంట్లో మనకు కరవడం వల్ల మనకు ఈ రకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ. సో ఆ రకంగా మనము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు వారం రోజుల కన్నా పైబడి మీరు నీళ్లు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడే పారదోసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఎండబెట్టి నీళ్లు మళ్ళీ కొత్త నీళ్లు పట్టుకొని దాని మీద క్యాపులు పెట్టండి మేము ప్రజలకు వివరిస్తాము. దాంట్లో భాగంగా కంటైనర్స్ ప్రధానంగా ఏంటంటే గ్రామంలో వ్యవసాయ కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ఏదైతే ట్రాక్టర్లు వాడతారో ఆ ట్రాక్టర్లకు టైర్లు ఏవైతే ఉండవో ఆ టైర్లు దండిగా ఉన్నాయి. కాబట్టి గ్రామంలో ఆ ట్రాక్టర్లలో వర్షపు నీళ్ళు పడి
వాళ్ళకు జనానికి సక్రంగా ప్రజలకు తెలియక ఆ ట్రాక్టర్లు టైర్లు మాకు అవసరం ఉంటుంది కాబట్టి ఉండండి సార్ అని చెప్పి మాకు ఎన్నో ఊర్లలో ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొన్నాం. ఎందుకంటే టైర్లలో ఉన్నటువంటి దోమలు అవి ప్రధానంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కలిగేటువంటి రోగాలు కలిగించేటువంటి దోమలు దాంట్లో గుడ్లు పెడతాయి. కాబట్టి అవి రిమూవ్ చేయాలంటే ప్రధానంగా గ్రామ సెక్రటరీ, గ్రామ పంచాయతీ గారు అది వాళ్ళు చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఊర్లో ఉన్నటువంటి టైర్స్ ఏవైతే వేస్టేజ్ టైర్స్ ఉన్నావో ఆ టైర్లను తీసుకుపోయి దూర ప్రదేశానికి తీసుకుపోయి కాల్చిపడేయాలి, లేదంటే దూరంగా పెట్టి అక్కడ దాని మీద ఏదైనా కప్పేసేయాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి జనానికి మలేరియా కానీ డెంగ్యూ కానీ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పలిగిపోయినటువంటి కుండలు కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ మనం వాడినటువంటి ప్లాస్టిక్ గ్లాసులు కానీ మనం ఎక్కడైతే పడేస్తామో అది మనకు తెలియకుండానే దాంట్లో వాటర్ నీళ్లు స్టోరేజ్ అయ్యి దాంట్లో గుడ్లు పెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క దోమలు మనము వేరే మిగతా దాన్ని మనం నమ్మొచ్చు. దోమ చాలా ప్రమాదకరమైనటువంటి దోమ, రకరకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి, కొత్త డిసీజులు వస్తున్నాయి, వైరస్లు వస్తున్నాయి. కాబట్టి వర్షాకాలంలో కామన్గా వచ్చేటువంటి ఎండాకాలం, వర్షాకాలం, చలికాలంలో వచ్చేటువంటి రోగాల కన్నా వర్షాకాలంలో కొంచెం ఎక్కువ రోగాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు ఇది గమనించి ప్రతి ఒక్కరూ వారికి ఏమన్నా జ్వరాలు ఉన్నా ఏమన్నా ఉడక కన్సల్ట్ ఆశాను కానీ, అంగన్వాడీ కానీ, ఏఎన్ఎంస్ కానీ వాళ్ళని సందర్శించి వాళ్ళ దగ్గర ప్రథమ చికిత్స తీసుకోవాలని, దాంతోపాటు దాని చికిత్సకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం.